నిజ సంఘటనలు. ఆమె పేరు పండిత రామాబాయి సరస్వతి. ఆమె కర్ణాటకలో 1858లో జన్మించింది. 12 సంవత్సరాల వయసులోనే ఆమె 18,000 శ్లోకాలను కంఠతా పట్టినందున పండిత అనే బిరుదు పొందింది. అంతా బాగుంది అనుకుంటుండగా అకస్మాత్తుగా కరువు కలిగింది. కరువులో తల్లిని తండ్రిని పోగొట్టుకుంది. వివాహమైన 19 మాసాలకే భర్త వ్యాధిగ్రస్తుడై చనిపోయాడు. పుట్టిన బిడ్డ కూడా సంవత్సరంలోగానే చనిపోయింది. ఇక ఆలోచించండి, ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంతగా నిరుత్సాహపడి ఉంటుందో, ఎంతగా కృంగిపోయి ఉంటుందో. అన్నీ పోగొట్టుకున్న ఆమె ఏ నిరీక్షణ లేనిదిగా కుమిలిపోతూ ఉన్న సమయంలో యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్త ఆమెకు అందించబడింది. యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు అన్న సత్యాన్ని ఆమె పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం వల్ల అతి త్వరగా గమనించగలిగింది. అంతే, ఆమె చీకటి బ్రతుకులో జ్యోతి వెలిగింది. ఏ నిరీక్షణ లేని ఆమె జీవితానికి గొప్ప నిరీక్షణ దొరికింది. దేవుని యందు ఆనందించటం నేర్చుకుంది. ఆయన వాక్యాన్ని పఠించటం మొదలుపెట్టింది. ఆ దినాల్లో సంస్కృతంలో ఉన్న ఆ బైబిల్ను మరాఠీ భాషలోనికి తర్జుమా చేయగలిగింది. తన వలే మోసపోయిన, నష్టపోయిన, దిక్కులేని స్థితిలో ఉన్న, విధవరాండ్రుగా ఉన్న, బిడ్డలను పోగొట్టుకున్న అనేకులకు ఆశ్రమాన్ని స్థాపించింది. ముక్తి మిషన్ అనే పేరుతో ఆమె స్థాపించిన ఆశ్రమము నేటి వరకు పూనాలో ఉన్నది. ఆమె తన జీవిత కాలంలో అనేక అనాథలను పోషించింది, సంరక్షించింది. ఆమె దేవుని యందు ఆనందించింది. అనేకులు నిజ దేవుణ్ణి తెలుసుకునేటట్టుగా చేయగలిగింది. అనేక భక్తి కీర్తనలు రాసి, బైబిల్ను తర్జుమా చేసి, అనేక అనాథలకు ఆశ్రయస్థానాన్నిచ్చి, చివరికి తన వృద్ధాప్యంలో ఈ లోకాన్ని విడిచి పరలోక రాజ్యానికి వారసురాలయ్యింది. ఎంత గొప్ప ధన్యజీవి! నీవు కూడా నిరుత్సాహములో ఉన్నావేమో, నిరీక్షణాధారము లేని వ్యక్తిగా ఉన్నావేమో. యేసు యొద్దకు రా, ఆయనకు నిన్ను అప్పగించుకో. ఎంత అద్భుతం జరుగుతుందో చూద్దాం.